జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆధ్యాత్మికత ఎందుకు కష్టమైంది, ఆధ్యాత్మికతను అందుకోవటం కష్టమేనా, ఆ అంశాన్ని గురించి తెలుసుకున్నారు. వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది, మహోన్నతమైనది మరొకట్లేదు. అది ఎందుకు కష్టంగా తయారైందంటే, అశాస్త్రీయ విధానాలను అనుసరిస్తే అది కష్టంగా తయారవుతుంది. శాస్త్రయుక్తంగా విశ్లేషించుకొని అధ్యయనం చేయగలిగితే అది సులభమవుతుంది. భారతదేశంలో అజ్ఞానం, అవివేకం, అపరిపక్వత, అమాయకత్వం ఎక్కువగా ఉండటం వల్ల గ్రుడ్డిగా నమ్మేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. శాస్త్రయుక్తంగా హేతుబద్ధంగా విశ్లేషించుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు. అందుకే ఆధ్యాత్మిక మార్గం మానవ జాతికి అందని ద్రాక్ష పండులా తయారైంది. అయితే ప్రతి అంశాన్ని గురించి లోతుగా విశ్లేషించుకుంటే స్పష్టత ఏర్పడుతుంది. విశ్లేషణ అంటే ఎనాలిసిస్ అంటారు. అన్ని చిక్కుముడులు తొలగిపోతే, అనుమానాలు మొత్తం కూడా పటాపంచలైతే మనసు ప్రశాంతమవుతుంది. అప్పుడే సాధనలో పట్టు లభిస్తుంది. ఈరోజు మీరు విశ్వ రహస్యాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వ రహస్యం. మిత్రులారా, మీరు 5 అంశాలని దృష్టిలో ఉంచుకోండి. 5 అంశాలు. 1 పరమాత్మ, 2 పరాశక్తి లేక ప్రాణశక్తి, 3 పరమాణువు, 4 ప్రపంచం, 5 ప్రకృతి. మళ్ళీ ఒకసారి చూడండి. పరమాత్మ, పరాశక్తి లేక ప్రాణశక్తి, 3వది పరమాణువు, 4వది ప్రపంచం, 5వది ప్రకృతి. ఈరోజు మనం పరమాత్మను గురించి తెలుసుకుందాం. ఆత్మకు పరమాత్మకు వ్యత్యాసం ఏమిటి? ఆత్మను పరిమితంగా చూడటం వేరు, అనంతంగా చూడటం వేరు. పరిమితమైనటువంటి దృష్టితో ఆత్మను విశ్లేషించుకుంటే అది కొంతవరకే అవగాహన అవుతుంది. అదే ఆత్మను విశ్వవ్యాప్తంగా భావించగలిగితే అది పరమాత్మ అవుతుంది. పరమాత్మ, పరబ్రహ్మం. బ్రహ్మం వేరు, పరబ్రహ్మం వేరు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. కాబట్టి పరమాత్మ అంటే అనంతమైనది, విశ్వవ్యాపితమైనది, ఆది అంతాలు లేనిది. అది అంచనా వేయటానికి కూడా వీలు లేనిది. అదే పరమాత్మ. ఇంకొక విషయం చెప్తాను. విశ్వానికి ఏదైతే ఆధారమో అదే పరమాత్మ. విశ్వానికి ఆధారంగా ఉంటుంది, కానీ దానికి ఎటువంటి ఆధారం ఉండదు. కనిపించేటటువంటి విశ్వాన్ని భౌతిక జగత్తు అనుకుంటే, ఆ భౌతిక జగత్తుకు ఆధారమైందే పరమాత్మ. కాబట్టి ఈ చరాచర జగత్తుకు ఆధారంగా ఉండి తనకు ఎటువంటి ఆధారం లేకుండా ఉండేదే పరమాత్మ. దానికి మరికొన్ని పేర్లు ఉన్నాయి. పరబ్రహ్మం,
విశ్వాత్మ, శుద్ధ చైతన్యం, భగవంతుడు. సృష్టి, సృష్టికర్త. సృష్టి అంటే కనిపించేది, సృష్టికర్త అంటే నడిపించేది. ఈ చరాచర జగత్తుకు ఆధారంగా ఉండి కనిపించేటటువంటి భౌతిక జగత్తును మొత్తాన్ని నడిపించేదే సృష్టికర్త. అందుకే ఆ సృష్టికర్తను భగవంతుడు అన్నారు. భగవంతుడంటే విశ్వానికి తండ్రి, విశ్వానికి అధినేత, విశ్వానికి చక్రవర్తి, విశ్వానికి రారాజు. ఎప్పుడైతే ఆది అంతం లేకుండా ఉంటుందో అది విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది. అటువంటి విశ్వాత్మను గురించి సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి విధానమే ఆధ్యాత్మిక మార్గం. సో ఆధ్యాత్మికత అంటే ఏమిటి? విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను గురించి తెలియజేసేదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతలో సాధన చేసి ముందుకెళ్ళటమే ఆధ్యాత్మిక మార్గం. మార్గం అంటే రాచబాట. అయితే ఇంతకుముందు నేను 5 గురించి చెప్పాను, మరలా చెప్తున్నాను. పరమాత్మ, పరాశక్తి లేక ప్రాణశక్తి, 3 పరమాణువు, 4 ప్రపంచం, 5 ప్రకృతి. ముందుగా మనం పరమాత్మను గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుందాం. ఈ పరమాత్మను గురించి మనకు శాస్త్రయుక్తంగా తెలియజేసినటువంటి మహోన్నత పరిపూర్ణ వ్యక్తులు ఎవరంటే ఋషులు. వాళ్ళని పరిపూర్ణులు అంటారు, త్రికాలజ్ఞులు అంటారు, సర్వజ్ఞులు అంటారు, సత్యదర్శకులు అంటారు. సత్యాన్ని దర్శిస్తారు, వాళ్ళే సత్యదర్శకులు. త్రికాలజ్ఞులు 3 కాలాలను అంచనా వేయగలుగుతారు. సర్వజ్ఞులు అంతా తెలిసిన వాళ్ళు. పరిపూర్ణులు పరిపూర్ణత్వం సిద్ధించిన వాళ్ళు, వారినే సిద్ధ పురుషులు అంటారు. అటువంటి సిద్ధ పురుషులు అందించినటువంటి జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అంటారు, బ్రహ్మ జ్ఞానం అంటారు, అద్వైత జ్ఞానం అంటారు. ఇటువంటి అద్వైత జ్ఞానాన్ని క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నాడు భారతదేశంలో ఆర్య సంతతి లోతైన మౌనంలో ఉండి మనకు అందించారు. ఇప్పుడు ఆత్మను గురించి, పరమాత్మను గురించి తెలుసుకుందాం. ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, దాని యొక్క స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, దీని గురించి తెలుసుకుందాం. ఆత్మను గురించి కొన్ని పదాలు మీకు తెలియజేస్తాను. ఒకటి, ఆత్మ సత్యం, నిత్యం, సనాతనం. సత్యం, నిత్యం, సనాతనం. నిరాకారం, నిరంజనం, నిర్గుణం. నిరాకారం, నిరంజనం, నిర్గుణం. స్థిరం, స్వచ్ఛం, శాశ్వతం, సర్వవ్యాపితం. స్థిరం, స్వచ్ఛం, శాశ్వతం, సర్వవ్యాపితం. మరలా మొత్తం ఒకసారి చెప్తాను. సత్యం, నిత్యం, సనాతనం. నిరాకారం, నిరంజనం, నిర్గుణం. నిరాకారం, నిరంజనం, నిర్గుణం.
స్థిరం, స్వచ్ఛం, శాశ్వతం, సర్వవ్యాపితం. ఒక్కొక్క పదాన్ని తీసుకుందాం. సత్యం అంటే మారనిది, మార్పులకు గురి కానిది, అనాది నుండి ఉన్నది. మారనిది, మార్పులకు గురి కానిది, అనాది నుండి కొనసాగేదే సత్యం. నిత్యం, ఎల్లప్పుడూ ఉండేది, ఒకే రకంగా ఉంటుంది, మార్పులు చెందకుండా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. సనాతనం, ఈ విశ్వం ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుండి కొనసాగితే దాన్ని సనాతనం అంటారు. మధ్యలో వచ్చేది కాదు, మధ్యలో పోయేది కాదు. సత్యం, నిత్యం, సనాతనం. ఇక నెక్స్ట్ పాయింట్, నిరాకారం. దానికి అసలు ఎటువంటి ఆకారం ఉండదట. ఆకారం లేకుండా ఉండేదే నిరాకారం, అదే పరమాత్మ. నిరంజనం. అంజనం అంటే ఏమిటి? కన్ను. నిరంజనం అంటే ఏమిటి? కంటికి కనిపించనిది. అంటే భౌతిక దృష్టితో ఆత్మను చూడటం సాధ్యం కాదు. భౌతిక దృష్టికి అందనిదే ఆత్మ. నిర్గుణం. గుణాలు 3 ఉంటాయి: తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలు లేనిది, ఈ 3 గుణాలకు అతీతమైంది. సత్యం, నిత్యం, సనాతనం, నిరాకారం, నిరంజనం, నిర్గుణం. అది స్వచ్ఛంగా ఉంటుంది, అంటే ఎటువంటి కల్తీ లేకుండా ఉంటుంది. నిశ్చలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. పోయేది కాదు, వచ్చేది కాదు, ఎల్లప్పుడూ ఉంటుంది. ఇట్ ఈజ్ పర్మనెంట్. సర్వవ్యాపితం. అంతటా, అన్నిటా, అందరి యందుండేదే సర్వవ్యాపితం. సర్వం అంటే విశ్వం మొత్తానికి సంబంధించింది. ఆ విశ్వం మొత్తం వ్యాపించి ఉండేదే ఈ పరమాత్మ. ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆత్మ అనేది కంటికి కనిపించేది కాదు, రుచి చూసేది కాదు, వాసన చూసేది కాదు, స్పృశించేది కాదు, తడిపేది కాదు, విభజించేది అంతకన్నా కాదు. సో ఇప్పుడు ఒకసారి చెప్పండి. కంటికి కనిపించదు, అనంతంగా వ్యాపించి ఉంటుంది, నిరంతరం కొనసాగుతుంది. విశ్వంలో ప్రతి దానిలో కూడా అది ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను. ఈ విశ్వం మొత్తం ఏర్పడటానికి మూలము మరియు ఆధారం అదే. కంటికి కనిపించదు, కానీ కనిపించేటటువంటి స్థూల జగత్తుకు మూలం మరియు ఆధారం అదే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వటవృక్షం ఉంటుంది. ఆ వటవృక్షం మనకు కనపడుతుంది, కానీ భూమిలో వేరు ఉంటుంది. ఆ వేరునే ఆధారం అంటారు. వేరు కంటికి కనిపించదు, వృక్షం మాత్రమే కనిపిస్తుంది. కానీ వేరు లేకుండా వృక్షానికి ఎటువంటి ఆధారం ఉండదు. వేరు లేకుండా వృక్షానికి ఎటువంటి ఆధారం ఉండదు. కాబట్టి చరాచర జగత్తు ఏర్పడటానికి ఆధారం పరమాత్మ. దాని నుండి ఏర్పడి
కంటికి కనిపించేటటువంటి భౌతిక జగత్తును, స్థూల జగత్తును, ప్రకృతిని వగైరా వగైరా దీన్ని మొత్తాన్ని ఏమంటారంటే ఆధేయము అంటారు. అది ఆధారం, ఇది ఆధేయం. అంటే కంటికి కనిపించని భగవంతుని నుండి, సృష్టికర్త నుండి కంటికి కనిపించేటటువంటి భౌతిక జగత్తు ఆవిర్భవించింది. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, కంటికి కనిపించదు కదా, అది ఉంది అనటానికి ఆధారం ఏమిటి, రుజువేమిటి? అది ఉంది అనటానికి ఎటువంటి రుజువులు, ఆధారాలు లేవు. అది ఉంది అనటానికి ఎటువంటి రుజువులు లేవు. నిరూపించటం సాధ్యం కాదు. ప్రయోగశాలలో సిద్ధాంతాల ద్వారా వ్యక్తీకరించబడేది కూడా కాదు. అది ఉంది అనటానికి ఎటువంటి రుజువులు, ఆధారాలు లేకపోయినప్పటికీ దానిని లేదు అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ చరాచర జగత్తు దాని నుంచే ఆవిర్భవించింది. ఏమండి, ఈ చరాచర జగత్తు దాని నుండే ఆవిర్భవించినట్లుగా మనకి రుజువేమిటి? ఆధారాన్ని పరమాత్మ అనుకుంటే ఆధేయాన్ని భౌతిక జగత్తు అంటాం. ఆధారం నుండి ఆధేయం ఆవిర్భవించి ఈ ఆధేయం మరలా తిరిగి ఆధారంలో కలిసిపోతుంది. ఆధారం నుండి ఆధేయం ఆవిర్భవించి ఈ ఆధేయం తిరిగి మరలా దేని నుండి అయితే ఆవిర్భవించిందో తిరిగి మరలా దానిలో కలిసిపోతుంది. అంటే ఒక చిన్న ఫార్ములా చెప్పొచ్చు. పరమాత్మ ఈజ్ఈక్వల్ టు భౌతిక జగత్తు ఈజ్ఈక్వల్ టు పరమాత్మ. ఇదొక వలయం, సైకిల్. సో ఇప్పుడు ఒక విషయం చెప్పండి. కంటికి కనిపించేది కాదు, దానికి రూపం లేదు, ఆకారం లేదు, గుణము లేదు, కానీ అంతటా వ్యాపించి ఉంటుంది. ఆకారం లేకుండా, గుణం లేకుండా అంతటా వ్యాపించి ఉన్న దాన్ని మనం ఎలా వర్ణించగలుగుతాం? ఒక రంగు ఉంటే, రూపం ఉంటే, ఆకారం ఉంటే, కదలికలుంటే, సంఘటనలుంటే, సన్నివేశాలుంటే మనం వాటిని వర్ణించగలుగుతాం. అసలు ఆకారమే లేదు కదా. కాబట్టి ఆకారమే లేని దాన్ని వర్ణించటం అంటే అది ఒక రకంగా మాయ అవుతుంది. ఆకారం లేని దాన్నే వర్ణించటం అంటే అది ఒక రకంగా మాయ అవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానము, ఆత్మకు ఎటువంటి జ్ఞానం లేదు. మరి ఆత్మజ్ఞానం అనే పదాన్ని వాడుతున్నాం కదండి. ఆత్మజ్ఞానం అంటున్నాం, బ్రహ్మజ్ఞానం అంటున్నాం, అద్వైత జ్ఞానం అంటున్నాం. మరి ఆ పదం ఎందుకు వాడాం? కనిపించేటటువంటి స్థూల జగత్తు ఏదైతే ఉందో అది ఏర్పడటానికి మూలమై దానికి వెలుపల ఉండి దానిలో కూడా ఉంటే దానిని వర్ణించగలిగితే అదే ఆత్మజ్ఞానం. మళ్ళీ ఒకసారి చూడండి. ఈ చరాచర జగత్తు ఆవిర్భవించడానికి మూలమై, ఆధారమై భౌతిక జగత్తుకు వెలుపల ఉండి భౌతిక జగత్తులో కూడా ఉండి ఆ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి జ్ఞానం మొత్తం కూడా ఆత్మజ్ఞానమే అవుతుంది. ఇది ఎట్లా? ఆధారం నుండి ఆధేయం ఆవిర్భవించి ఆధేయం మరలా తిరిగి ఆధారంలో కలిసిపోతున్నప్పుడు
ఆధేయం కూడా ఆధారమే కదా. కాబట్టి ఆధారాన్ని ఉంది అనటానికి ఎటువంటి రుజువులు ఆధారాలు లేవు. కానీ లేదు అని త్రోసిపుచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆధారం లేకుండా ఆధేయానికి ఉనికి ఎక్కడిది? ఆధారం లేకుండా ఆధేయానికి ఉనికి ఎక్కడిది? కనిపించేది ఏదైతే ఉందో దాని వెనుక నడిపించేది కూడా ఉంది. కాబట్టి కనిపించే దానిలో నడిపించేది కూడా ఉంది. కాబట్టి కనిపించే దానిని నడిపించే దానిగా భావించగలిగితే, వర్ణించగలిగితే, విశదీకరించగలిగితే, సమాచారం రూపంలో అందించగలిగితే అది మొత్తం ఆత్మకు సంబంధించిన జ్ఞానమే. అదే ఆత్మజ్ఞానం అవుతుంది. ఇంకొక విషయం చెప్తున్నాను. భూమండలంలో ఇంతవరకు ఏ వ్యక్తి కూడా ఆత్మను చూడలేదు. భౌతిక దృష్టితో ఆత్మను చూడలేరు. సూక్ష్మ దృష్టితో, మనోదృష్టితో కూడా ఆత్మను చూడలేరు. ఆత్మస్థితికి వెళ్ళినప్పటికీ, ఆత్మదృష్టికి చేరినప్పటికీ ఆత్మను చూడలేరు. ఎందుకంటే నిరాకారం, నిరంజనం, నిర్గుణం. ఫైనెస్ట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్, దట్ ఈజ్ పరమాత్మ. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని పరమాత్మ అన్నారు. ఫైనెస్ట్ పార్ట్, దాని తర్వాత లేదు ఇక. కాబట్టి మనం భగవంతుణ్ణి సృష్టికర్త అనుకుంటున్నాం. దాని నుంచి ఆవిర్భవించినటువంటి భౌతిక జగత్తును మొత్తం సృష్టి అంటారు. ఇప్పుడు చెప్పండి, సృష్టికర్త గొప్పవాడా, సృష్టి గొప్పదా? ఎందుకంటే సృష్టికర్త లేకుండా సృష్టికి అవకాశమే లేదు. కాబట్టి సృష్టికర్తను మనం తండ్రి అనొచ్చు. అందుకే పురుషుడు అంటారు, క్షేత్రజ్ఞుడు అంటారు. దాని నుంచి ఆవిర్భవించినటువంటి, కనిపించేటటువంటి ఈ స్థూల జగత్తును మొత్తాన్ని ప్రకృతి అంటారు, క్షేత్రము అంటారు. క్షేత్రము అంటే కనిపించేది, ప్రకృతి అంటే కనిపించేది. క్షేత్రజ్ఞుడు, పురుషుడు కనిపించరు. కనిపించనంత మాత్రాన సృష్టికర్తను మనం త్రోసిపుచ్చకూడదు, తిరస్కరించకూడదు. ఇంకొక విషయం, భౌతిక జగత్తులో ఇరుక్కుంటే సృష్టికర్త యొక్క ఉనికిని మనం గ్రహించలేం. భౌతిక జగత్తులో ఇరుక్కుంటే, ప్రకృతిలో ఇరుక్కుంటే, క్షేత్రంలో ఇరుక్కుంటే, ఆధేయంలో ఇరుక్కుంటే ఆధారం యొక్క ఉనికిని, పురుషుడి యొక్క ఉనికిని, క్షేత్రజ్ఞుడి యొక్క ఉనికిని మనం గ్రహించలేం. అదే మనం సృష్టికర్తను స్వాధీనం చేసుకుంటే, సృష్టికర్త మీద మనం పట్టు సాధించగలిగితే, నేనే సృష్టికర్తను అనుకుంటే సృష్టి మొత్తం స్వాధీనమవుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్. సృష్టి గొప్పదా, సృష్టికర్త గొప్పవాడా? క్షేత్రం గొప్పదా, క్షేత్రజ్ఞుడు గొప్పవాడా? ప్రకృతి గొప్పదా, పురుషుడు గొప్పవాడా? అయితే ప్రకృతిని విశ్లేషిద్దాం, క్షేత్రాన్ని విశ్లేషిద్దాం.
క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఉంటాడు. క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఉంటాడు. కానీ క్షేత్రజ్ఞుడిలో క్షేత్రం ఉండదు. క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఉంటాడు. క్షేత్రజ్ఞుడిలో క్షేత్రం ఉండదు. కాబట్టి క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండూ కలిసి ఉండేది కనిపించే స్థూల జగత్తు. క్షేత్రజ్ఞుడు ఒక్కటే ఉండేది పరమాత్మ. కాబట్టి ఏది పరిపూర్ణం? క్షేత్రజ్ఞుడు పాక్షికం, క్షేత్రం పరిపూర్ణం, ప్రకృతి పరిపూర్ణం. ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? ప్రకృతిలో పరమాత్మను చూడగలిగితేనే పరిపూర్ణమవుతుంది. క్షేత్రంలో క్షేత్రజ్ఞుడిని చూడగలిగితేనే పరిపూర్ణమవుతుంది. స్థూల దృష్టితో చూసినప్పుడు, భౌతిక నేత్రాలతో చూసినప్పుడు, ఇంద్రియాల పరిధిలో ఉన్నప్పుడు, మానసిక మట్టంలో జీవిస్తున్నప్పుడు ప్రకృతిలో పరమాత్మ కనిపించడు. క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు కనిపించడు. కాబట్టి ప్రకృతి క్షేత్రము రెండు పరిపూర్ణం. పురుషుడు క్షేత్రజ్ఞుడు పాక్షికం. కానీ అది లేకుండా ఇది లేదు. దీనిలో అది ఉంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి, ప్రకృతిని పురుషుడిని, ఆధేయాన్ని ఆధారాన్ని వేరు చేయటం సాధ్యం కాదు. అవి రెండు ఒక్కటే. ఆధారాన్ని ఆధేయాన్ని రెంటిని వేరు చేస్తే అక్కడ రెండు ఉంటాయి. ప్రకృతిని పురుషుణ్ణి వేరు చేస్తే రెండు ఉంటాయి. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుని వేరు చేస్తే రెండు ఉంటాయి. రెండు అనేది మాయ, ఒక్కటి అనేది సత్యం. కాబట్టి సత్యం ఒక్కటే, విశ్వం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, భగవంతుడు ఒక్కడే. ఇద్దరు భగవంతుళ్ళు ఉండరు, రెండు విశ్వాలుండవు, రెండు సత్యాలుండవు, రెండు బ్రహ్మాలుండవు, రెండు ఆత్మలుండవు. ఇది ఉపనిషత్తుల సారం అంటే. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే పురుషుడి కోసం అన్వేషణ చేస్తూ ప్రకృతిని వ్యతిరేకిస్తున్నాం. క్షేత్రజ్ఞుడి కోసం అన్వేషణ చేస్తూ క్షేత్రాన్ని వ్యతిరేకిస్తున్నాం. తప్పు. క్షేత్రమే క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడే క్షేత్రం. ప్రకృతే పురుషుడు, పురుషుడే ప్రకృతి. కాబట్టి ఈ రెంటిని వేరుగా చూసామంటే తప్పనిసరిగా మాయలో ఉన్నట్లే. రెండింటినీ కలిపి ఒకటిగా భావించగలిగితే పరిపూర్ణత్వం సిద్ధించినట్లే, సత్యదర్శనమైనట్లే. కాబట్టి కనిపించేదేమో పూర్ణత్వంలో ఉంటుంది, కనిపించిందేమో పాక్షికంగా ఉంటుంది. మనం కనిపించేదాన్నే భగవంతుడిగా భావించగలిగితే కనిపించిన దానికోసం అన్వేషణ ఉండదు కదా. ఇప్పుడు అందరి యొక్క భావన ఎలా ఉంటుందంటే కనిపించేటటువంటి ప్రకృతికి భిన్నంగా భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నారు.
కనిపించేటటువంటి క్షేత్రానికి అతీతంగా భగవంతుడున్నాడు అనుకుంటున్నారు. కాదు, ఇదే అది. ఇది 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 అంటే అదే ఇది, అదే ఇది, అదే ఇది. నేతి నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇది కాదు అంటే ఇంకోటి ఏదో ఉన్నట్లేగా. అదే ఇది అంటే అది ఇది రెండు వేరుగా ఉన్నట్లేగా. కాదు. నేతి 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 అనే పదం వాస్తవం కాదు. ఇది 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 అనే పదం కూడా వాస్తవం కాదు. మరేంటి గురూజీ? ఏమీ లేదు, సంపూర్ణ మౌనమే. ఆ మౌనమే భగవంతుడు. ఆ మౌనమే సత్యం, సత్యమే భగవంతుడు. ఇదే సమాధి అంటే, ఇదే శూన్యస్థితి అంటే. కాబట్టి పరమాత్మను ప్రపంచాన్ని భిన్నంగా చూడకూడదు. ప్రపంచంలోనే పరమాత్మ ఉన్నాడు అనే భావన కలిగితే పరమాత్మ కోసం అన్వేషణ ఉండదు, ప్రపంచాన్ని వ్యతిరేకించే అవకాశమే ఉండదు. ఇది ఆధ్యాత్మికత, ఇది శాస్త్రీయత. నేను గతంలో చాలాసార్లు చెప్తున్నాను, ఆధ్యాత్మికత అనేది పరిపూర్ణ శాస్త్రం. అది శాస్త్రం. శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలకు, సందేహాలకు, సంకోచాలకు, చిక్కు ప్రశ్నలకు ఎటువంటి అవకాశం ఉండదు. సో ఎవరైతే ఆధారములో, పురుషుడిలో, క్షేత్రజ్ఞుల్లో జీవించగలుగుతారో వాళ్లకు కనిపించేటటువంటి క్షేత్రము, ప్రకృతి, ఆధేయము ఈ మూడు కూడా పరమాత్మగా గోచరిస్తాయి. కాబట్టి పరమాత్మ ఎక్కడున్నాడు? సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడు? అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సాక్షాత్కారం తప్పు, ఆత్మాన్వేషణ తప్పు, ఆత్మ దర్శనం ఇది కూడా తప్పే. మరి ఎప్పుడు కరెక్ట్ అవుతాయి? కనిపించేటటువంటి స్థూల జగత్తును భగవంతుడిగా భావించినప్పుడు ఆ మూడు పదాలు వాస్తవం అవుతాయి. కాబట్టి శూన్య స్థితికి చేరిన తర్వాత ఎవరైతే భౌతిక జగత్తును పరమాత్మగా భావిస్తారో వాళ్ళకి భగవంతుడి యొక్క సాక్షాత్కారం లభిస్తుంది, భగవద్ దర్శనం కనిపిస్తుంది, అంతటా భగవంతుడున్నాడు అనే భావన కలుగుతుంది. మరి వాస్తవమైన పదాలు ఏమిటి? ఆత్మానుభూతి, ఆత్మస్థితి. ఆత్మానుభూతి, ఆత్మస్థితి. నేను భగవంతుడిలో ఒక భాగం అనుకుంటే నీవు భగవంతుడు కలిసి ఉంటారు. అదే సర్వం బ్రహ్మమయం. భగవంతుడిని కూడా దాటి వెళ్ళగలిగామనుకోండి, అది స్థితి అవుతుంది. కాబట్టి భగవంతుడి స్థితి నుండి భగవంతుడిని చూడగలిగితే అది అన్నింటికీ అతీతమైంది. కాబట్టి విశ్వానికి అతీతంగా, కనిపించేటటువంటి భౌతిక జగత్తుకు అతీతంగా, ద్వంద్వాలకు అతీతంగా ఉన్నప్పుడు, ఆ స్థితికి చేరినప్పుడు అంతా ఏకత్వంలో గోచరిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అంతా శూన్యమైపోతుంది. ఇక దానికోసం ఎక్కడ కూడా అన్వేషణ చేయాల్సిన అవసరం లేదు. అటువంటి వ్యక్తుల్ని ఏమంటారో చెప్పనా? సిద్ధ పురుషులు అంటారు.
సిద్ధ పురుషులు ఎటువంటి సాధన చేయరు, సాధన చేయవలసిన అవసరం లేదు. మనం సాధన ఎందుకు చేయాలంటే సాధన చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి చేరటం కోసం సాధన చేయాలి. ఆ స్థితికి చేరిన తర్వాత సాధన చేయటం అంటే మరలా కర్మబంధంలో ఇరుక్కోవటమే. కాబట్టి కర్మ నుండి అకర్మకి వెళ్ళాలి, అకర్మ నుండి కర్మలు చేయాలి. కర్మ నుండి అకర్మకి వెళ్ళాలి, అకర్మ నుండి మరల కర్మలు చేయాలి. కాబట్టి ఆత్మను గురించి తెలుసుకుంటే ఇక నువ్వు దేనిని గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. ఇంక లాస్ట్ పాయింట్కి వెళ్దాం. ఆత్మ అనేది కంటికి కనిపించదు కాబట్టి, నిరాకార నిరంజన నిర్గుణం కాబట్టి దానికి ఎటువంటి జ్ఞానం లేదు అంటున్నాం. కానీ మనం ఆత్మ దృష్టితో భౌతిక జగత్తును చూడగలిగితే, ఆత్మ దృష్టితో భౌతిక జగత్తును చూడగలిగితే భౌతిక జగత్తు కూడా పరమాత్మగానే గోచరిస్తుంది కదా. మనం స్థూలంగా ఉంటే స్థూలం కనపడుతుంది, సూక్ష్మంగా ఉంటే సూక్ష్మం కనపడుతుంది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితికి వెళ్ళగలిగితే అక్కడ ఉన్నటువంటి అతి సూక్ష్మత్వం కనిపిస్తుంది. అంటే ఒకటే కనిపిస్తుంది. అక్కడ ఒకటే కనిపించినప్పుడు, ఏకత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు దానికి కూడా జ్ఞానం ఉండదు. కాబట్టి ఆత్మకు జ్ఞానం లేదు అనేది ఎంత సత్యమో, ప్రకృతికి క్షేత్రానికి కూడా జ్ఞానం లేదు అనేది కూడా సత్యమే. కాబట్టి జ్ఞానమే మాయ. ఆ జ్ఞానం ద్వారా మనం తెలుసుకునేటటువంటి భగవంతుడు కూడా మాయే. ఎందుకంటే పరమాత్మ అంటున్నాం, దానికి ఆపోజిట్గా ప్రపంచం ఉందిగా. పురుషుడు అంటున్నాం, దానికి ఆపోజిట్గా ప్రకృతి ఉందిగా. క్షేత్రజ్ఞుడు అంటున్నాం, దానికి ఆపోజిట్గా క్షేత్రం ఉందిగా. ఆధారం అంటున్నాం, దానికి ఆపోజిట్గా ఆధేయం ఉందిగా. మరి రెండున్నాయిగా. మరి భగవంతుడు ఒక్కడే కదా, సత్యం ఒక్కటే కదా, విశ్వం ఒక్కటే కదా, ఆత్మ ఒక్కటే కదా, పరబ్రహ్మం ఒక్కటే కదా. కాబట్టి రెండు లేవు, ఉన్నది ఒక్కటే. ఇది ఎలా అనుభవంలోకి వస్తుంది? ఆధారాన్ని ఆధేయాన్ని కలిపి చూసినప్పుడు అనుభవంలోకి వస్తుంది. ఆధారాన్ని ఆధేయాన్ని కలిపి చూసినప్పుడు రూపానికి, నామాలకు, ఆకారాలకు, సృష్టికి, స్థితికి, లయానికి, మార్పులు చేర్పులకు, సన్నివేశాలకు, సంఘటనలకు ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆధ్యాత్మికతను గురించి తెలుసుకుంటే ఇక దేని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. ఆధ్యాత్మిక మార్గం అంత మహోన్నతమైనది, విశిష్టమైనది మరొకటి లేదు. కనిపించే భౌతిక జగత్తు మొత్తం మాయా అని తోచినప్పుడు దాని పట్ల మనకి వైరాగ్యం ఏర్పడుతుంది. రూపాల్లో, నామాల్లో, రంగులలో, మార్పులు చేర్పులలో, సంఘటనలలో, సన్నివేశాల్లో మనం ఇరుక్కున్నాం అనుకోండి, బంధాలు ఏర్పడతాయి. అదే వాస్తవం అనిపిస్తుంది. ఇంకొక విషయం, మనం సత్యం అంటున్నాం, మాయ అంటున్నాం. ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చింది? సత్యం నుండే వచ్చింది. కాబట్టి సత్యం నుండి వచ్చినటువంటి మాయను సత్యంగా భావించగలిగితే అదే సత్య దర్శనం.
సత్యాన్ని మాయను వేరు చేస్తే అదే ద్వంద్వం. కాబట్టి సత్యంలో మాయ ఉంది, మాయ సత్యంలో ఒక భాగం, సత్యం నుండి వచ్చింది, మళ్ళా సత్యంలో కలిసిపోతుంది. మనం మాయలో ఉన్నాం అనుకోండి, భౌతిక జగత్తే వాస్తవం అనుకుంటాం, పరమాత్మ యొక్క ఉనికిని గ్రహించలేం. అదే సత్య దర్శనం అయిందనుకోండి, మాయ అదృశ్యం అవుతుంది. ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడు కల్పించుకున్నది. అజ్ఞానంలో ఉన్నప్పుడు, అపరిపక్వంగా ఉన్నప్పుడు ఈ మాయను సృష్టించుకున్నాడు తనకు తానుగా. కాబట్టి ఈ మాయ నుండి బయటపడాలంటే మనకేం కావాలి? సత్య దర్శనం కావాలి. సత్య దర్శనం అంటే ఏమిటి? కనిపించే దానిలో సత్యాన్ని దర్శించటమే సత్య దర్శనం అంటే. వాళ్ళే ఋషులు, వాళ్ళే పరిపూర్ణులు, వాళ్ళే త్రికాలగ్నులు, వాళ్ళే సిద్ధ పురుషులు. ఇది ఎలా వస్తుంది? ఆత్మను గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోవాలి. ఆ తదుపరి స్వయం కృషితో ముందుకెళ్ళాలి. ఆత్మను గురించి లోతుగా విచారణ చేయాలి, విశ్లేషణ చేయాలి. అప్పుడు నీకు దానికి సంబంధించినటువంటి అనుమానాలు మొత్తం పటాపంచలైపోతాయి. కాబట్టి అనుమానం, సంకోచం, సందేహం ఇవన్నీ నివృత్తి అయ్యాయి అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, లోపల నుంచి జ్ఞానం లావాలా గుప్పొంగుతుంది. అనుమానం కానీ, సంకోచం కానీ, సందేహం కానీ, ప్రశ్నలు కానీ ఉన్నాయి అనుకోండి, అజ్ఞానం అడుక్కెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞానం బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం చెప్తున్నాను. ఆధ్యాత్మికతను శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోవాలి. శాస్త్రీయతే ఆధ్యాత్మికతకు వెన్నుముక వంటిది. శాస్త్రీయత లేని చోట సత్ఫలితం రాకపోగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బిడ్డలారా, మీరు జీర్ణించుకోలేరు ఎక్కువ చెప్తే. కాబట్టి ఈరోజు ఒక్క విషయమే చెప్పాను. అదేమిటి? పరమాత్మ. ఇంకా 4 ఉన్నాయి. ప్రాణశక్తి లేక పరాశక్తి, ఆ తర్వాత పరమాణువు, ఆ తర్వాత ప్రపంచం, ఆ తర్వాత ప్రకృతి. వీటి గురించి రేపటి గురు సందేశంలో తెలుసుకుందాం. ఈరోజు మీరు తెలుసుకున్నటువంటి అంశాన్ని సూక్ష్మంగా విశ్లేషించుకొని లోతైనటువంటి విచారణతోటి స్పష్టతను ఏర్పరచుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నిండు మనసుతో మీ అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.